ఇది ఒకసారి నువ్వు పేలు పో పేల్చినాక చూసుకో. ఇగో ఇళ్ళకెళ్ళి కుర్రనే ఇది వెళ్తుంది. అబ్బా మంచి అమ్ముడు పోయినాయి. ఇక ఈ మిగతా యువత మంచి అమ్ముడు పోవాలి. మంచిగానే లాభం వచ్చింది. తమ్ముడు నా పైసలు నాకు ఎందుకక్క? నువ్వు నాకు రాకెట్స్ ఇచ్చే ముందు ఏం చెప్పినవు తమ్ముడు? నేనేమన్నాక్క? ఏమన్నావో ఒకసారి గుర్తు లేదా? గుర్తు తెచ్చుకో. ఏమన్నా? ఫ్లాష్ బ్యాక్. మంచిగా పెద్ద పెద్ద రాకెట్లు పట్టుకొచ్చిన పటాకల షాప్ ఉంది. నీకేం పటాకలు కావాలంటావు తీసుకో. వెల్కమ్ టు మను పటాకల షాప్. పటాకల షాప్ అక్క. ఫస్ట్ నీకు హ్యాపీ దివాళీ. నీకేం పటాకలు కావాలంటే అవి తీసుకో. ఇగో షాట్లు, రాకెట్లు, ఇగో 10,000 వాళ్ళ. ఇగో ఇది పెద్ద స్విచ్ బుడ్డి. ఇక్కడ చూసుకో అక్క ఎంత పెద్దగా ఉన్నాయో. మొత్తం ఇగో భూచక్రాలు, ఇగో ఫోటో బాంబు, ఇగో అవెంజర్స్ చూసినా అక్క. మొత్తం సూపర్ ఇది తెచ్చిన. నీకేం పటాకులు కావాలంటే అవి తీసుకో. ఇగో ఈడ చేప బాంబు, ఇగో ఇక్కడ పెద్ద రాకెట్లు చూడక్క. ఇవి ఫుల్ మీదకి పోయి వెళ్తాయి. నీకు అన్ని రకాల పటాకాలు ఈ మను ఫైర్ వర్క్ షాప్ లోనైతున్నాయి అక్క. నువ్వు ఏది కావాలంటే అది తీసుకో. తమ్ముడు నువ్వు చాలా చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు అన్ని రకాల బాంబులు ఉన్నాయని. నీకు మంచి టాలెంట్ ఉంది తమ్ముడు. రాకెట్ కంటే స్పీడ్ గా చెప్తున్నావు నీ దగ్గర ఏమేం బాంబులు ఉన్నాయో. నేను అందుకే వచ్చిన తమ్ముడు నీ దగ్గర బాంబులు కొనడానికి తమ్ముడు. అక్క ఈ షాపులో అన్ని రకాల వెరైటీ పటాకులు ఉన్నాయి. నీకే పటాకులు కావాలో తొందర తీసుకో అక్క. మంచిగా ఉన్నాయి తమ్ముడు. ఈ పటాకుల గురించి నాకేం తెలుసు? నువ్వే మంచిగా ఏవి పేలుతాయో అవి చూసి ఇవ్వు. అందరూ మా ఇంటికి వచ్చిన వాళ్ళు ఈ పటాకాలు వేలుడు చూసి మాకు కూడా అక్కడనే తెచ్చుకుంటామనాలే. ఆ పటాకాలు వేలితే అట్లాంటివి చూసి ఇవ్వు నాకు. ఓకే అక్క. నీకు మీ ఇంటికి వచ్చిన వాళ్ళే కాదు ఊరందరూ చూసేటట్టు ఇయో అక్క ఈ రాకెట్లు తీసుకో. ఇవి మంచిగా ఉంటాయి, మంచిగా వెళ్తాయి. నువ్వు ఫుల్ ఎంజాయ్ చేస్తావు అక్క. ఇక ఇవి తీసుకో అక్క. ఎట్లున్నాయి చూడు పెద్దగా. అబ్బా అబ్బా అంతేనా తమ్ముడు? ఇవి అంత మంచిగా వెళ్తాయా? అయితే నాకు ఒక 5 ఇయ్యి తమ్ముడు. ఇవి సరే అక్క. 5టికైతే 100 రూపాయలు అవుతాయి. ఇవ్వు, ఇస్తా. ఇగో మంచిగా వెళ్తాయి కదా. నువ్వు మస్తు ఎంజాయ్ చేస్తావు పో అక్క. గదే అంటున్నావు నువ్వైతే. మంచిగా ఉన్నాయి, మంచిగా వెళ్తాయి, మస్తు ఎంజాయ్ చేస్తావు అన్నందుకే ఇది తీసుకుంటాన్నా. సరే ఇక పోతాన్నా. ఏం చెప్పినావో బాగా గుర్తుకు తెచ్చుకున్నావా? నువ్వు మంచి పటాకులు ఇవ్వన్నావు, నేను రాకెట్లు ఇచ్చిన. ఇంకా నేను ఏమన్నా అంటే ఇవి మంచిగా వెళ్తాయి, మంచిగా ఉంటాయి, నువ్వు మస్తు ఎంజాయ్ చేస్తావు అన్నాక. నువ్వు మస్తు ఎంజాయ్ అయ్యలేదా అక్క? నేను మస్తు ఎంజాయ్ చేసుడా తమ్ముడు. నువ్వు చేసిన పని ఎట్లున్నదంటే మన ఇంట్లో దొంగలు పడితే పక్కింట్లో పోయి వెతుకుమన్నట్టున్నది. ఎందుకంటే అవి మంచిగా వేలుతాయని చెప్పినావు కదా. నువ్వు చెప్పినట్టే మంచిగా ముట్టించినాక అది మంచిగా వేలాలి కదా. ఈడ ముట్టించుడుతోటే సుయ్యని వేరేటోళ్ళ ఇంటికి వేయింది, అని వేరేటోళ్ళ ఇంటికి వేయింది. అక్కడ వేలింది. అది నువ్వు అన్నట్టు మా ఇంటికాడ ఏమన్నా వేలిందా
చెప్పు, నువ్వేం చెప్పినావు అదేం చేసింది, నువ్వేం చెప్పినావు అదేం చేసింది. ఇదేనా నీ బాంబులు మంచిగా వేలేటి? ఏందక్క నువ్వు గమ్మతున్నావు? రాకెట్లు ఇక్కడ పెడితే ఇక్కడే వెళ్తాయా? అడి మీదకి వెళ్తాయి. అది వేలే కాడ వేరేటోళ్ళు ఇల్లు కట్టుకుంటే నన్నేం చేయమంటావు? ఏంటి బాబన్న ఇంకోసారి అన్న అది వేలే కాడ వేరేటోళ్ళు ఇల్లు కట్టుకుంటే నన్నేం చేయమంటావు? ఇక అది పోయే దారిలో అది పోయి వేలింది. అయితే నన్ను పైసలు ఇవ్వమంటాను ఏందక్క నువ్వు? నాకు అవన్నీ తెలియదు. నువ్వు నా పైసలు నాకు ఇచ్చేయి, ఇంకా నేనట ఎంజాయ్ చేసుడట. సరే అక్క, నీ పైసలు నీకు ఇస్తా. నువ్వు పోయి నా రాకెట్స్ తేపో నాకు. ఆహా అట్లనా? అయితే ఇప్పుడు నీ రాకెట్లు నీకు ఇస్తే నా పైసలు నాకు ఇస్తానంటావా? హుషారున్నావు. అవి పోయి వేరేటోళ్ళ ఇంటికాడ వెళ్తే నేను ఎట్లా తీసుకొచ్చి ఇస్తా? నువ్వు మర్యాద కొద్ది నా పైసలు నాకు ఇయ్యి. నా తెలియదు, నా రాకెట్లు తెత్తనే నేను ఇస్తా. ఒకవేళ నువ్వు ఇట్లనే ఇయ్యనని మొండికేసినావనుకో, నేను ఇంటికి పోయి మా ఆయన చెప్పిననుకో, వచ్చిండనుకో నీ ఒక్క బాంబు కూడా లేకుండా అన్ని వేల్తాడు, కథం పోతాడు. అప్పుడు నువ్వు మొత్తం లాస్ అవుతావు. మర్యాద కొద్ది నా రాకెట్ల పైసలు నాకు ఇయ్యి. అయ్యో అక్క గదపని చేయకు. ఇక నీ పైసలు నువ్వు తీసుకో. తను లాసు. ఇగో ఇదే ఫస్ట్ ఇస్తే అయిపోతుంది కదా. రాకెట్లేమో తెచ్చేయాడ కానీ పైసలు అయితే ఆడు వద్దట. అమ్మో ఘోరం ఉన్నది. మంచిగా రాకెట్లను వేల్చుకున్నది, ఇటు అటు ఏనే అన్నది. ఇక పైసలు పట్టుకొని పోయింది. మను పటాకుల షాప్ కి నీకు స్వాగతం సుస్వాగతం. ముందే నీకు హ్యాపీ దివాళీ. చూసుకో తమ్ముడు, నీకోసం పెద్ద క్రాకర్స్ ఇగో ఇక్కడ అవుతున్నాయి. ఇంకా క్రాకర్స్ ఇక్కడ ఇంకా పాపాలు ఉన్నాయి, తాళ్ళు ఉన్నాయి, ఇగో స్విచ్ బోర్డులు, భూచక్రాలు ఫుల్ ఉన్నాయి. నీకేం కావాలంటే అవి తీసుకో తమ్ముడు. నీకు ఎట్లా కనబడతానన్న? ఎందుకు నువ్వు మనిషి కదా? నువ్వు నాకైతే మనిషిలాగానే కనిపిస్తున్నావు. లేకుంటే ఏందన్నా, ఈ పాపాబులు తీసుకో, ఈ తాళ్ళు తీసుకో, ఈ కేకర్లు తీసుకోమంటున్నావు. తమ్ముడు నీలో కథలు బాగానే ఉన్నాయి తమ్ముడు. లేకుంటే నువ్వు ఇగో గీ 10,000 వాళ్ళ కలుస్తావా? లేకుంటే ఇగో గీ 1000 మీటర్లు పోయి పేలే షాడ్ కాలుతావా? లేకుంటే నువ్వు ఇగో ఈ సుద్దుల బాంబులు కాలుతావా? లేకుంటే గివి కాలుతావా? నువ్వు చిన్నవి కాబట్టి నువ్వు చిన్నవి కాలుతావు కాబట్టి ఇగో ఈ పాపు క్రాకర్స్ అని చెప్పిన. చిన్న ఉన్న పెద్ద పులిని, నన్ను తక్కువ అంచనా వేయకు. నువ్వు పెద్ద పులివో చిన్న ఎలక పులివో గాని నీకు ఏ పటాకలు కావాలి చెప్పు. నాకేం కావాలంటే ఈ తోక బాంబులు, ఇంకా ఇవి 2, ఇది 1, ఇంకా ఇవి 4. అబ్బో పెద్ద పెద్ద పటాకలే కొంటున్నావు. ఇడు మొత్తం 150 రూపాయలు. అన్న నా దగ్గర 130 ఉన్నాయి, తీసుకో. ఇక ఇయ్యి. సరే కానీ తమ్ముడు, ఇవి నీకు వేలువరాదు కదా, చిన్నవి కొనుక్కోవచ్చు కదా, చిన్న పిల్లలు పేల్చేటి. నేను తోక బాంబులు వేస్తా, మిగతా అన్ని మా డాడీ వేస్తాడు. ఇవన్నీ నేనే వేస్తా అనుకున్నావా? ఓహో ఇవన్నీ మీ డాడీ వేస్తాడా? ఈ తోక బాంబులు నువ్వు వేస్తావా? తోక బాంబులు అయినా జాగ్రత్త వేలవాలే, ఇవి చెయ్యిలో వేల్తాయి. ఇగో కవర్లు మర్చిపోయిన తమ్ముడు, అందుకే ఇట్లా ఇస్తానా. అన్నత్తాను మంచిగా పటాకలు ఉంటాడు కావచ్చు ఫుల్. వెల్కమ్ టు మను పటాకల షాప్. అగో నేను తవ్వంటి వైడు అని పిలిచి రారా అని పిలిచి వెల్కమ్ టు మను పటాకల షాప్ అంటాను. అయ్యో అన్న, నువ్వు పటాకలు
పటాకులు కొనుక్కునే దానికే వస్తాను అనుకున్నా. ఇక ఇవాళ దీపావళి కదా అన్న, ఇక నువ్వు కొన్ని పటాకులు కొనుక్కోరాదు. మంచిగా మీ ఇంటికాడ డబల్ డబల్ అని సప్పుడుతోని మంచిగా వేల్చుకోవచ్చు. ఏం చేద్దామంటావా? సరే కొంటగానే నీ పటాకులు మంచిగా వెళ్తాయా? ఏందన్నా నా పటాకులు అంటే ఏమనుకుంటున్నావు? ఇట్లా అంటించి నువ్వు గాడి కోయి చూడు ఎట్లా సౌండ్ వస్తుందో. దెబ్బకి నీ చెవులకి చిల్లులు పడాలి, అంత ఘోరంగా సౌండ్ వస్తుంది. చెవుల నుంచి రక్తం ఇట్లా కారుతుంది, రక్తం ఇట్లా కారుతుంది. నాయి మస్తు ఉంటాయి పటాకులు, ఒకసారి కొని వేసి చూడు ఎట్లుంటాయో. మీకు కొంచెం నోటితో ఎక్కువండి. ఏ తమ్ముడు నిన్ను నమ్మనమ్మా, ఇవి గంతగానం బెల్లటట్టలు ఇవన్నీ తుస్సు బాంబులు లెక్కనే ఉన్నాయి కదా. నా పటాకులు చూస్తూ అంటావా? ఇగో ఇగో ఇది ఒకసారి నువ్వు పేలు పో, పేల్చిందే. పేల్చినాక చూసుకో. ఇగో ఇళ్ళకెళ్ళి పుర్రనే ఇది వెళ్తుంది, ఇళ్ళకెళ్ళి పుర్రనే ఇది వెళ్తుంది. చూసుకోపో, గడ పెట్టిపో ఒకసారి. సరే చూస్తాను, ఈ బాంబులు తుస్సు బాంబులు తుర్రు బాంబులు చూస్తావు. చూడుపో. ఇవి తమ్ముడు తుస్సే బాంబులు ఏడ వెళ్తాంది? అలా అంటుకోలే అంటీ అంటీ ఎత్తలేదు కానీ ఉషా ఎట్లా వెళ్ళిందో, ఎంత సౌండ్ వచ్చిందా? గట్లుంటాయి నా బాంబులు అంటే. ఏది కారుతుందన్నావుగా ఏడగారింది? సరే ఈ ఒక్క బాంబు కొంచెం మంచిగా నచ్చింది కానీ మిగతా నాకు తుసు బాంబులు అనిపిస్తున్నాయి తమ్ముడు. అయ్యో అదేమో మాట వరుస కన్నా కానీ చూసా అది ఎట్లా వచ్చిందో. ఇంకోటి చూసుకో. ఇక ఇది మస్తు వెళ్తుంది, మస్తు సౌండ్ వస్తుంది, చూసుకో. ఇక ముట్టిపోయింది. ఏది గీ బాంబా? చూస్తా ఇది ఎంత సౌండ్ వస్తుందో. అదే రాలే పెద్దది, చిన్న సౌండ్ వస్తుంది. అది ఇంకా పెద్దది ఇది దానికన్నా. సరే చూస్తా. అంటుకుంట్లో అంటుకుంది. ఏదో ఒకటి చేసి సగం బాంబులన్నా వెలిచిపోవాలి ఇక్కడ నుంచి. చూసినావు కదా నా బాంబుల తడాక ఎట్లా వెళ్ళాయి నా బాంబులు. సరే కానీ ఇక నీకేం కావాలో తీసుకో. ఏంటి తమ్ముడు ఈ 2 బాంబులు వెళ్తేనే అయిపోయిందా? ఇంకా నేను రకరకాల బాంబులు కొనుక్కొని పోతా. ఈ స్విచ్ బుడ్ ఫెయిల్ అయింది కావచ్చు, నాకు ఎట్లా తెలియాలి? అందుకని బేల్చి చూస్తా. ఏదో వచ్చిన గిరాకి బాంబులు బాగానే ఉంటాడు కావచ్చు. ఇగో ఒకటి వేనా ఏం కాదు, పేలితే పేలువని. సరే ఇగో గడ పెట్టుపో. సరే తమ్ముడు చూద్దాం. ఇది కూడా పెట్టు. ఇది చూద్దాం మా స్విచ్ బుడ్ ఎట్లా వెళ్తుంది. ఇంకెంతసేపు ముట్టిస్తావన్నా? ముట్టిస్తానా తమ్ముడు? అంటుకుంటలే గాలికి. అంటుకుని తమ్ముడు స్విచ్ బుడ్డి. ఏమైంది తమ్ముడు? చూస్తేనా స్విచ్ బుడ్డి ఏది అత్తలేదు? మళ్ళీ ఒకసారి అంటు పెట్టన్నా. ఏం లేదు తమ్ముడు, స్విచ్ బుడ్ ఫెయిల్ అయింది ఈ దగ్గర. నాది బెస్ట్ క్వాలిటీ అన్న, మన ఊర్లోనే నాదే బెస్ట్. ఏమైంది అన్న? తుస్సు ఏది తమ్ముడు? అత్తనే అత్తలేదు. ఓ వచ్చింది. చూసినా అన్న ఎంత పెద్ద వచ్చిందో, నీకన్నా పెద్ద వచ్చింది. గట్టుంటది నా స్విచ్ బుడ్డ అంటే. ఏమనుకుంటానా? ఇవి సూపర్ క్వాలిటీ డీలక్స్ ఇవి. సరే సరే మంచిగా నచ్చింది నీ స్విచ్ బుడ్ డీలక్స్ గానీ నాకెందుకో తమ్ముడు కొంచెం భూచక్రం మీద డౌట్ ఉంది, తిరుగుతుందా తిరుగుదా అని. అన్న అన్ని చూసినావు కదా ఇప్పటి వరకు, అన్ని మంచిగా వచ్చినాయి కదా. ఇప్పటికి 3 నువ్వు పేల్చి చూసినావు, ఇంకా వెళ్తా. అయ్యో తమ్ముడు కోపానికి వస్తాను, నీ బొమ్మలు నువ్వు ఉంచుకొని నేను పోతా. ఇక 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 భూచక్రాలు టెస్ట్ చేసావు. ఇక మరి చూసినాక కొంటాం, మంచిగా ఉంటాయి. మంచిగానే ఉంటాయి అంటే ఇంటలేవాయే.
ఇప్పటికి 3 టెస్ట్ చేస్తావి. ఓకే తమ్ముడు అంటు పెడతాను ఇక తాడి తమ్ముడు ఇది పుల్లలకు అంటుకుంటలేదు. అబ్బా సూపర్ వచ్చింది తమ్ముడు. భూచక్రం అయితే సూపర్ ఉన్నది. ఇక నువ్వు ఇప్పటికన్నా నమ్మినావు కదా. సరే నువ్వు ఏ బాంబులు కొంటావో చెప్పు, నీకు ఇస్తా. అగో ఇప్పుడే కొంటున్నా, ఇంక టెస్ట్ చేయొద్దా? ఇప్పుడు నేను 10K కొనుక్కుంటా, అది కరెక్ట్ వెళ్తే పేలేదు చూడద్దా? ఈ పెద్ద రాకెట్ కొనుక్కుంటా, ఈ మీదికి పోయి వెళ్తాయో పేలేదు చూడద్దా? టెస్ట్ చేసినాక కొంట. ఇంకా నీ ప్లాన్ ఏంటి, నీ స్కీమ్స్ ఏంటి, నీ అప్రోచ్ అంటే అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పరా? అరే అబ్బో 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 వద్దన్నా. అబ్బో నీకు దండమన్నా. నువ్వు కొనుడద్దు, ఆ బాంబులను టెస్ట్ చేసిరద్దు. నా దుకాణం మొత్తాన్ని లాస్ చేసేటట్టున్నావు. ఇప్పటికే కొంచెం లాస్ చేసావంటే మళ్ళా ఈ 10K టెస్ట్ చేస్తా, ఈ టెస్ట్ చేస్తా అంటాను. ఇక నువ్వు కొనుడద్దు, ఈ బాంబులను టెస్ట్ చేసుకుంటా నా దుకాణాన్ని మొత్తం లాస్ చేసిరద్దు. ఇక నువ్వు అన్నా. అయ్యో బాగానే కోపానికి వస్తాను. ఇంకొక 2-3 వేలు అయితే నాకు దీపావళి పండుగ అయిపోవు కదా. అందుకే నేను మంచిగా 3 వేలుచుకున్నా, నా సగం పండుగ అయిపోయింది. నేను పోతాను ఇక మంచిగా. అబ్బో ఎంత మోసగాడు. ఇలాంటి వాళ్ళు కూతుంటారా? నా నోటి డూల పాడువాడా. నేను ఉట్టిగా రమ్మన్నా ఇంకోసేపు ఉంటే మొత్తం నా బాంబులన్నిటిని వెలిసేటోడు. టెస్ట్ చేసి ఇది కొంటా అని. ఇక నేను బొమ్మన్నా కాబట్టి ఏమైంది, కానీ ఇప్పటికి గుత ఘోరంగా లాస్ అయింది నాకు. అన్న అన్నా నాకు మంచి పటాకలి. ఇగో ఇక్కడ ఉన్న పటాకులన్నీ మంచియే, వీటైతే టెస్ట్ చేసేటైతే లేదు. నీకు ఎవ్వి కావాలంటే అవి తీసుకో. బాంబులు కొంటే ఎవరైనా టెస్ట్ చేస్తారా అన్న? టెస్ట్ చేసినప్పుడు నేను చెయ్యగాని నాకైతే బాంబులు కావాలి. ఇంతకుముందు కట్నే ఇట్లా పోగా నేను పిలిచిన నా నోటి దూల పాడువాడా. ఆయన వచ్చిండు, ఇది టెస్ట్ చేస్తా అని చేసిండు, అది టెస్ట్ చేస్తా అని చేసిండు, ఇది టెస్ట్ చేస్తా అని చేసిండు, ఇంకో బాంబు ఉంది అది టెస్ట్ చేస్తా అన్నాడు. మళ్ళా ఇగో ఈ 10K ఇంకా ఈ పెద్ద షాట్ నువ్వుతో టెస్ట్ చేస్తా అన్నాడు. ఇక నేనే వెళ్ళగొట్టినా. అలాంటి మనుషులు ఉన్నారు కానీ నీకేం కాలే చెప్పన్నా. అయ్యో గట్లా చేసిండా అన్న? కొందరు గంతే వేస్ట్ వాళ్ళు ఉంటారు కానీ. ఇగో మా చెల్లికి ఒక క్రాకర్స్ డబ్బా, అట్నే ఒక పెన్సిల్ డబ్బా, మళ్ళీ చిచ్చుబుడ్డి తోటి, ఇంకా ఇక అవెంజర్స్ ఒకటి కావాలి, ఇంకా మా చెల్లకు భూచక్రం, ఇంకా ఇక ఉల్లిగడ్డ డబ్బా ఒకటి, ఇదొకటి. ఇవేంటి అన్న? ఇవి రాకెట్లు. ఇవో 5 ఈ రాకెట్లు. ఇలా 5 ఉన్నాయి. ఈ చిట్ పట్ల ఇదొక డబ్బి. మొత్తం ఎంతనే అన్న? సరే ఇవన్నీ నేను ఒక్క దగ్గర పెట్టి లెక్కేస్తాగు. ఇక అట్నే అన్న. ఇగో ఇదొకటి చేప. రాకెట్ లాగా వేసినావా? ఇగో తీసుకున్నా. ఇగో ఇంకేమన్నా తీసుకున్నావా? ఏం తీసుకోవాలండి అంతేగా. అంతేనా? మొత్తం 970 అయినాయి. అబ్బా నేను 900 తీసుకొచ్చిన. 900కి ఏ రాదు. సరే సరే ఇక ఇయ్యి. ఇగో 900 ఉన్నాయి. సరే ఇక మంచిగా వెళ్తే అన్న మరి ఇవి మస్తు వెళ్తాయి. రాకెట్లో ఒకటి. సరే అన్న నేను పోతానా. ఇక
మంచిగా ఇలా మంచి అమ్ముడు పోయినాయి బామలు